యాక్టింగ్ కానీ గ్రేస్ కానీ రామ్ చరణ్ పిచ్చి పిక్స్ చేసినాడు. జాన్వీ కపూర్ బ్యూటిఫుల్గా ఉంటుంది, బాగా చేసింది యాక్టింగ్. శృతి హాసన్ క్యామియో ఐటమ్ సాంగ్ చాలా బాగుంది. జగపతి బాబు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అదే జగపతి బాబుని మనం హీరోగా చూసినాం, విలన్గా చూసినాం, కానీ ఇలాంటి సపోర్టింగ్ క్యారెక్టర్లో యాక్టింగ్ ఒక సీన్ ఉంటుంది ఆయన చనిపోయే ముందు రామ్ చరణ్తో, ఆ ర్యాప్నే వేరు, సూపర్ ఇంటర్వెల్ సీన్ మాత్రం. ఇంకా రామ్ చరణ్ గ్రేస్ డ్యాన్స్ చెప్పే పని లేదు. హల్లో హల్లలో కానీ చిక్రీ కానీ రై రే రారా అయితే పీక్స్ డ్యాన్స్ మామూలు ఉండదు. సినిమా అయితే ఒక ముక్కలో చెప్పాలంటే బయట కొన్ని నెగిటివ్ టాక్స్ వస్తున్నాయి, కానీ నేను ప్రభాస్ ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్ కూడా కాదు. పిచ్చి పీక్స్ ఉంది సినిమా. ఎవరిది? చాలా బాగుంది అన్న. ఆయనది పెద్దగా మాటలు ఉండవు, కానీ రామ్ చరణ్తో ర్యాప్ ఆయనకు కూడా బాగా కుదిరింది. సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ బీజిఎం కానీ అనంత్ శ్రీరామ్ లిరిక్స్ మాత్రం పిచ్చి పీక్స్ ఉన్నాయి అన్న. మనకు అర్థం కావు, కొన్ని శ్రీకాకుళం లాంగ్వేజ్లో ఉన్నాయి, అవి కూడా సూపర్ రాసినారు. బాగుంది బ్రో. మూవీ అయితే మస్ట్ వాచ్ పక్కా. మీరు సినిమా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. నెట్ఫ్లిక్స్ వేస్ట్, సినిమా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. మాట్లాడాలి. పెద్ద చాలా హోంవర్క్ చేశారు, చాలా బాగుంది, చాలా బాగుంది. సబ్జెక్ట్ అంతా వండర్ఫుల్ కాన్సెప్ట్ అంటే ఇలా ఉండాలండి కాన్సెప్ట్. ఎందుకంటే వాళ్ళు ఎత్తుకోండి కాన్సెప్ట్ ఏమంటే రైతులు ప్లస్ సోల్జర్సు ప్లస్ మన దేశం గుర్తింపు కోసము ఒక స్పోర్ట్స్మెన్. ఈ స్పోర్ట్స్మెన్లకే కానీ ఇది ఉంటే కదా సార్ దేశము. కొరియా కానీ జపాన్ కానీ చైనా కానీ ఎన్ని గోల్డ్ మెడల్ కొట్టుకుపోతూ ఉంటారు. మన వాళ్ళ ప్రతిభం లేలే. ఎందుకు డాక్టర్లు అమెరికాలో ఉంటారు సార్, ప్రతిభావంతులంతా కాలిఫోర్నియా కానీ ఇంకా మన మంచి సీఈఓలంతా అక్కడ ఉంటారు. ప్రతిభ లేకేమీ లే, గుర్తింపులే, వాళ్ళకి ప్రోత్సాహంలే. రాజకీయం ఎక్కువైపోయి ఎవరు స్వార్థము పరంగా చేసుకొని గుర్తింపు ఉండేవాళ్ళకి వాళ్ళ టాలెంట్ని గుర్తించే ఇట్లా స్పోర్ట్స్ వాళ్ళు లేరు. దీన్ని ఇంకా ఏమైపోయిందంటే ఫైలూర్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ ఎత్తుకొచ్చిండేది చాలా బాగుంది. అన్ని బీజిఎం కానీ వాడు ఏఆర్ రెహమాన్ వానికి కళ్ళ వస్తా ఉన్నాయి. మా అనిరుద్ధ్ నేను బీట్ చేయాలనే రకంతో వాడు నా కాంపిటీషన్ పోటీ పట్టినట్లు ఈయనకి వాయిని కష్టపడిపోయినాడు. వాళ్ళు రెమ్యునరేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఏఆర్ రెహమాన్. వానికి కసి వచ్చి చేసినాడు, పర్ఫెక్ట్గా చేసినాడు, చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది సార్. ఇంకేం దీంట్లో ఏమి చెప్పేది మైనస్ పాయింట్ అంటే కొంచెం ఎమోషనల్, కొంచెం ఎక్స్పాండ్ చేసినారు, బట్ అంత నీళ్ళు లేదు. కొంచెము అట్లా మాకు అట్లా అనిపిస్తుంది. కొందరికంతా ఇది నీడి. సో వాళ్ళు నేను న్యాచురల్గా చెప్తాను కాబట్టి ఇదిలే, బట్ యాక్టింగ్ అంటూ అదిరి కొట్టేసినారు సార్. అది ఎంత హోంవర్క్ చేసినారో, అది ఎందరూ టెక్నీషియన్స్ వర్క్ చేసినారో చాలా అందరూ బాగా చేసినారు. ఆయనది యాక్టింగ్ ఏం సార్, ఆయనది ఏంది రామ్ చరణ్ అంటే ఈడు సార్ వెరీ షార్ట్. శివన్నది వండర్ఫుల్గా ఉంది. జగపతి బాబు నేను చూసే ఉండలేదు సార్, కళ్ళలో నీళ్లు తెప్పిస్తాడు సార్. అది యాక్టింగే కాదు సార్. ఈ సఫరింగ్ ఉంటారు చూడండి సార్ పల్లెల్లో, ఆ సఫర్ అయ్యి వాళ్ళకి మాతో ఎవరు లేరే, మాతో చూసే అట్లా దిక్కు లేదే, ఎవరికి చెప్పుకోవాలి, ఎమ్మెల్యేలకు చెప్పుకున్నాము. ఆయన ఎక్కడో వాళ్ళదేమో ఇది వాళ్ళ స్టైలు, వాళ్ళు బంగారు చైన్లు ఇప్పుడు ఉండాలండి దండిగా. ఎవరు గుర్తింపే లేదు కదా జనాలకి. అది మాత్రం బాగా హైలైట్ తెచ్చినాడు. ఆయన మాత్రం ఎక్సలెంట్, వెరీ షార్ట్. ఎంటర్ ది డ్రాగన్ నాకట్టు షార్ట్ ఉండకుండా స్పీడ్ చాలా బాగుంది సార్. అది ఆటికన్నా స్టార్ట్ అయ్యేది, బట్ ఆయన పెట్టిన ఇంపాక్ట్ సచ్చిండేది ఎంత బాగా తీసుకొచ్చినారు సార్. అంటే ఆ యాక్టింగ్ అది ఏం చేసినాడో సార్. నేను ఇంకా ఎన్నెన్నో చూసినాం కదా ఆయన ఫిలిం ఫస్ట్ ఇంకా యాజ్ ఎ హీరో, బట్ ఇన్ దిస్ ఫిలిం వండర్ఫుల్ సార్. ఆటినిక స్పార్క్ మెరుపులాగా వచ్చింది సార్. ఒక తూరు వస్తుంది, టమాన్ పడుతుంది చూడండి సార్, అందరికీ సౌండ్. ఆ రకంగా ఆయన చేసినాడు. ఏం మైనస్ పాయింట్ లేదు సార్, అంతా బాగుంది. కూర్చోండి, డంగల్కి ఈక్వల్గా పోతుంది సార్. డంగల్ ఈక్వల్ సౌత్ డంగల్ మాదిరి తెచ్చినాడు. కొత్తగా ఫస్ట్ ఆయన డైరెక్టర్ సెకండ్ ఓపెన్ డైరెక్టర్, బట్ వండర్ఫుల్గా చేసినాడు. సుకుమార్ ఆయన మన హ్యాండ్ ఉందా? ఓకే, వెరీ గుడ్. వాళ్ళదంతా ఇది దీంట్లో ఉంది కదా సార్, అదే
పుష్ప 2లో ఆ మాదిరి కొంచెము అది ఆ ఫైట్లు ఇది కొంచెం ఎత్తుకొచ్చేట్లుగా చేశాడు. ఓవరాల్ వండర్ఫుల్ మూవీ, వెరీ 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 గుడ్ మూవీ. మంచి డైరెక్టర్ అవుతావు సార్, చాలా సినిమాలు వస్తాయి సార్. వాళ్ళ సబ్జెక్ట్ పైన పోతారు సార్. ఈ సబ్జెక్ట్ బాగుంది కాబట్టి కొన్ని చూడండి సార్, కొన్ని మూవీలు సబ్జెక్ట్ వేరియేషన్లో ఇంకా ఆ కాన్సెప్టు దాన్ని పండించే విధానం, వంట చేసే విధానం సార్. సబ్జెక్ట్ చిన్నదైనా కూడా మంచిది. ఇప్పుడు ఆకుకూర అయినా కూడా బాగా చేస్తే ఎలా ఉంటుంది, ఆ మాదిరి వాళ్ళు పండించే విధానము ఉంటుంది సార్. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఏంటి మళ్ళీ బ్లాక్ బస్టర్ బాగుంది, హైలైట్గా ఉంది, హైలైట్గా ఉంది. స్టోరీ ఇలాంటి స్టోరీ ఎప్పుడు రాలేదు అసలు. ఎప్పుడు చూసాను ఇంత హైలైట్గా ఉంది, బాగుంది. సూపర్గా ఉంది, సూపర్. సినిమాకి దానికి హైలైట్స్ అంటే మనం మళ్ళీ ఎట్లా పుడతామో లేదు తెలియదు అన్ని ఇప్పుడే చేయాలని నేను దానికి అంతే అర్థం. ఊరు గురించి ఎట్లా చూపించాడు, ఊరు గురించి సూపర్గా చూపించాడు. నాకైతే ఏడుపు వచ్చేసింది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లుంది? సక్కత్గా ఉంది యాక్షన్, మాత్రం సక్కత్గా ఉంది యాక్షన్. ఎప్పుడు చేయలే కదా ఆయన. చేయలేడు సూపర్, మంచి బాగా చేశారు. బాగా చేశాడు. సూపర్గా ఉంది నా సినిమా, సూపర్ సూపర్ అంతా అన్నీ సూపర్, అన్నీ సూపర్, అన్నీ సూపర్. మెయిన్ చెప్తానా చూడు, ఆర్సీబీ కొట్టింది కప్పు, పెద్ది కొట్టాడు 6, కప్పు కొట్టింది ఆర్సీబీ, 6 కొట్టాడు పెద్ది. బుచ్చిబాబుకి గుడి ఫిక్స్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అది రివ్యూ మాత్రం సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. పెద్ద 6 కొట్టాడు, మామూలుగా లేదు. చిన్న పిల్లలు కూడా వచ్చి చూడాల్సిన సినిమా పెద్ద సినిమా. ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకి గేమ్స్ అనేటివి ఎట్లా చూపించాలా అనేటి కాన్సెప్ట్ అయితే ఇంట్రడక్షన్ సీన్లోనే తీసుకొచ్చాడు మన బుచ్చిబాబు. వేరే లెవెల్లో ఉంది. పెద్ద 6 కొట్టాడు, మామూలుగా లేదు. భలే కుళ్ళునా కొడుకులు క్రికెట్, ఎక్కడ భలే క్రికెట్ అంటేనే కుల్లాట. ఈ సినిమాలో కూడా సేమ్ రిపీట్. అది కానీ క్రికెట్ కానీ కుస్తీలో కానీ అన్నకి చాలా మోసం చేయనారు. అయినా ఊరు కోసం పోరాడిన వ్యక్తి రామ్ చరణ్. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో యాక్టింగ్ చేయనాడు. పిచ్చ పీక్స్ నటించమంటే జీవించేశాడు రామ్ చరణ్ మాత్రం. అది మెయిన్. ఏఆర్ రెహమాన్ మాత్రం మ్యూజిక్ వేరే లెవెల్లో కొట్టినాడు. మన తెలుగులో మాత్రము పిచ్చి పీక్స్ లో తీసుకొని పోయినాడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం. అది మెయిన్ సినిమాకి ప్రాణము పోసిన వ్యక్తి జగపతి బాబు గారు ప్రాణం పోశారు సినిమాకి. హీరోయిన్ డాన్స్ పర్ఫార్మెన్స్ బాగానే చేయింది కానీ కొంచెం తక్కువ, ఇంకా కొంచెం పెట్టింటే భారీగా ఉండేది హీరోయిన్. సూపర్ పెద్ద రామ్ చరణ్, సూపర్ యాక్టింగ్, సూపర్ గా ఉందన్న. స్టోరీ సూపర్ పెద్ద అయితే సూపర్ ఉంది నిజంగా. ఆస్కార్ లెవెల్ ఈ సినిమా మటుకు ఆస్కార్ లెవెల్లో పోవాలని కోరుకుంటున్నాము. యాజ్ ఏ పవర్ స్టార్ ఫ్యాన్గా చెప్తానా, మాకు రాజకీయాల్లో మా పవర్ స్టార్ ఎట్లాగో ఇప్పుడు మా అబ్బాయి అలాగా 6 కొట్టినాడు. ఇంకా పెద్ద ఆస్కార్ లెవెల్లో ఈ సినిమా మటుకు ఆస్కార్ లెవెల్లో తీసుకొని పోవాలని కోరుకుంటున్నాను. అస్సలు చూసిన ఒక రంగస్థలము, ఒక త్రిబుల్-ఆర్, ఒక పెద్ద నిలిచిపోతుంది చరిత్రలో. ఒక ది బెస్ట్ మూవీ. ఇంకోటి ఏంటంటే క్రికెట్, ఇప్పుడున్న జనరేషన్లో క్రికెట్ గురించి అంతా తెలిసి ఉండదు. ఒక ఊరి గురించి అంత దూరం పోయినాడంటే చాలా గ్రేట్. బుచ్చిబాబుకి హ్యాట్సాప్. బుచ్చిబాబుకి ఆస్కార్ లెవెల్లో తీసుకొని పోవాలని కోరుకుంటున్నాం.